ఆహారాన్ని ఔషధంతో పోలుస్తారు. కానీ ఔషధ విలువలున్న ఆహారం తీసుకోవటం మానేసి మనం కొన్ని దశాబ్దాలు అవుతున్నాయి. దీని ప్రభావం మన ఆరోగ్యం మీద ఎలా పడుతుంది, దీని నుంచి ఎలా బయటపడాలి, ఇలాగే కొనసాగితే మనం ఏం కోల్పోతాం, ఇలాంటి విషయాల్ని మనతో మాట్లాడటానికి డాక్టర్ భరత్ ఇప్పుడు మనతో జాయిన్ అయ్యారు. హాయ్ భరత్. మార్నింగ్ సార్. హాయ్ సార్, నమస్తే. ఒక నటుడిగా మీరు మాకు చాలామందికి తెలుసు, మాకు కూడా నటుడిగానే ఎక్కువ పరిచయం. కానీ మీలో ఉన్న డాక్టర్ కొద్దిమందికి తెలుసు. కానీ ఇప్పుడు మేము డాక్టర్ భరత్తో మాట్లాడాలనుకుంటున్నాం. ఏంటి సార్, మన ఇప్పుడు ఉన్న సిచ్యువేషన్ చూస్తే మీకు ఎలా అనిపిస్తుంది యాజ్ ఎ డాక్టర్? బేసిక్లీ ఫస్ట్ వేవ్ నుంచి సెకండ్ వేవ్కి వచ్చి చూసే లోపల యాక్చువల్లీ ఇండియాలో వీ నెవర్ థాట్ ఇంత కరోనా విజృంభణ ఇంత దారుణంగా ఉంటుందని మనం ఎక్స్పెక్ట్ చేయలేదు. యాక్చువల్లీ మెడికల్గా మేమందరం కూడా ఇంత ప్రిపేర్డ్గా లేకుండా ఉన్నాము. వీ నెవర్ ఎక్స్పెక్టెడ్ అండి. అంటే లైక్ వెస్టర్న్ కంట్రీస్ సెకండ్ వేవ్ చూసి మనం పుల్ ఆఫ్ చేయొచ్చేమో అని. బట్ మనకి ఇండియాలో వచ్చిన డబుల్ మ్యూటెంట్ స్ట్రెయిన్ ఏదైతే వేరియంట్స్ వచ్చాయో ఇట్ వాస్ క్వైట్ సీరియస్ అండి. అండ్ కాంప్లికేషన్స్ కూడా చాలా ఎక్కువ చూసాము సార్. ఒక డాక్టర్గా ఇప్పుడు ప్రపంచం చూడని సిచ్యువేషన్ మీరు చూస్తున్నారు సార్. ప్రపంచానికి ఈ సిచ్యువేషన్ కొత్త. మీ మానసిక స్థితి ఎలా ఉంది సార్ యాజ్ ఎ డాక్టర్? యాక్చువల్లీ మనతో పాటు జర్నీలో ఈ 10-15 years ట్రావెల్ అయిన వాళ్ళు, అంటే దెర్ ఆర్ మెనీ కార్డియాక్ పేషెంట్స్ మనం ట్రీట్ చేసిన వాళ్ళు ఉంటాము. చాలా క్లోజ్లీ అసోసియేటెడ్ పీపుల్, అంటే నాకు బేసిక్గానే ఫ్రెండ్స్ తక్కువ ఇది అండి. చాలా క్లోజ్లీ అసోసియేటెడ్ పీపుల్, నాకు బాగా పరిచయం ఉన్న పీపుల్ ఆల్మోస్ట్ ఒక 10 to 12 people కోల్పోయాను సార్. అది ఐ కుడెంట్ టేక్ ఇట్ ఇన్ ద సెన్స్, అంటే నేను మెడికల్ ప్రొఫెషన్లో ఉండి మాకు అన్ని ఎక్విప్మెంట్ ఉంది, అంటే ఇంత పెద్ద అపోలో లాంటి కార్పొరేట్ దాంట్లో ఉండి పేషెంట్స్ని మేము ఏం ట్రీట్మెంట్ కావాలని ఇవ్వగల స్టేజ్లో ఉండి కూడా వీ కుడ్ నాట్ సేవ్ దెమ్. దట్ ఈస్ ఎ వెరీ పెయిన్ఫుల్ థింగ్. దీనికి అంత కారణం ఇప్పుడు నెక్స్ట్ మనం డిస్కస్ చేయబోతాం. పెద్దలు కానీ చాలామంది చెప్తుంటారు మన ఆహారమే ఒక ఔషధం అని. కరెక్ట్. కొన్ని దశాబ్దాలుగా ఔషధ గుణం ఉన్న ఆహారం మనం మిస్ అవుతూ ఉన్నాం. బికాజ్ ఫాస్ట్ కల్చర్, ఇన్స్టెంట్ ఫుడ్, అంటే మనం ఎంత ఇన్స్టెంట్గా ఫుడ్ కోరుకుంటున్నామో మనకి వచ్చే వ్యాధులు కూడా అంతే ఇన్స్టెంట్గా వస్తున్నాయి. అదే మనకి ఒకప్పుడు షుగర్ అనేది ఒక 40+ చూసేవాళ్ళం సార్. ఇప్పుడు అది చిన్నపిల్లలకు కూడా వచ్చేస్తుంది. ఈ సిచ్యువేషన్ కారణం ఏమంటారు? ఫస్ట్ అండ్ ఫార్మోస్ట్ థింగ్, మీరు 1950 ముందు స్ట్రాటజీ, అంటే అప్పుడు మనము ఇండియాలో మనం తినే విధానాన్ని 1960s నుంచి 70s నుంచి మనం ఇండియాలో తినే విధానాన్ని చూసుకుంటే చాలా మార్పు ఉన్నది సార్. 80s తర్వాత మీరు అన్నట్టు డయాబెటీస్ స్లోగా లైక్ చాలా సైలెంట్ వరల్డ్ వార్ లాగా మన పైన దాడి చేసింది. సో ఒక్క డయాబెటీస్తో ఉన్న కాంప్లికేషన్స్ చాలా ఉన్నాయి. సెకండరీగా హైపర్ టెన్షన్ రావటం, కార్డియాక్ ప్రాబ్లం రావటం, కిడ్నీ ఇష్యూస్. సో ఇవన్నీ మల్టిపుల్ థింగ్స్. దీనికి ప్రిడామినెంట్ యాక్చువల్లీ కల్ప్రిట్ మనమే సార్. మనమే ఇవి మన స్వచ్ఛ చేతులతో చేసుకున్నాం. మనం తినే విధానం అబ్సల్యూట్లీ కయాటిక్ అండ్ రాంగ్. సార్, ఈ రీసెర్చ్ ఎప్పుడు స్టార్ట్ అయింది? మిలెట్స్ మార్వెల్స్ అనేది మీ మనసులో ఎప్పుడు నాటుకుంది? దీనికి ఒక సొల్యూషన్తో వచ్చారు అందరూ. ఏంటంటే టెంపరీ సొల్యూషన్స్, కొన్ని మెడికేషన్ స్టార్ట్ చేసి కొన్నాళ్ళు అది మెడికేషన్ పెంచుకుంటూ వెళ్తారు. కానీ మీ దగ్గర ఒక పర్మనెంట్ సొల్యూషన్ కనిపిస్తుంది నాకు. సార్ చాలా చాలా థ్యాంక్స్ కుమార్ గారు. యాక్చువల్లీ మీలాగా ఆలోచించే వాళ్ళు కానీ ఇంకొక నాకు ఈ జర్నీలో కొంతమంది కానీ వస్తే తోడైతే ఇది మనము యాక్చువల్లీ ప్రజలకి చాలా ఈజీగా కన్వే చేసేయచ్చండి. ఓన్లీ థింగ్ నేను రియలైజ్ అయింది ఏంటంటే లాస్ట్ అంటే 2012 నుంచి చూస్తున్నప్పుడు మాకు వచ్చే పేషెంట్స్లో ఏంటంటే యాజ్ యంగ్ యాజ్ 33 years, 34 years, చాలా హై షుగర్ లెవెల్స్, కార్డియాక్ ఇష్యూస్, సెంట్రల్ ఒబిసిటీ, లావుగా ఉండటము, సరిగ్గా వర్క్ చేసుకోలేకపోవటము, ఎనర్జీ లెవెల్స్ లేకపోవటము, ఇవన్నీ. సో వీటికి ఏంటి రూట్ కాజ్? ఫస్ట్ ప్రిడామినెంట్ రూట్ కాజ్ చూస్తే మనం తినే విధానం సార్. సో మనము ఇంట్లో మన గ్రాండ్ మదర్ కూడా వీళ్ళందరూ ఎట్లా బిలీవ్ చేసేవారంటే, అంటే ఒక కుండలాగా అన్నం పెట్టడము, దాంట్లో కూర వేసుకొని తింటాం. దానికంటే మించిన క్రైమ్ ఇంకోటి లేదండి. దానికి మించిన క్రైమ్ ఇంకోటి లేదు. మీరు తినే విధానము అంత పాలిష్డ్ రైస్ వేసుకొని మీరు ఆ కొంచెం కర్రీతో అంత కార్బ్స్ తీసుకుంటే అది మనం యాక్చువల్లీ ఇది హ్యూమన్ బాడీ అండి. ఇది రాయి కాదు, ఇది కాదు. దానికి ఒక లెవెల్స్, ఒక లిమిటేషన్ ఆఫ్ టాలరెన్స్ ఉంటుంది. మీరు అది దాటేశారు, తట్టుకునే శక్తి అయిపోయింది. ఇట్ ఈస్ ఓవర్, ఫినిష్. మనం తీసుకునే ఆహారం సార్, మనం ఎక్కువ కూడా మనమంతా నాలికకి బానిసలం. కరెక్ట్గా చెప్పారండి. ఈ బానిసత్వం మనల్ని వ్యాధుల వైపు, రోగాల వైపు తీసుకెళ్తుంది, మన ఆయుష్ను తగ్గిస్తుంది. దీన్ని జయించటం ఎలా?
మనం ఒక 30-40 ఇయర్స్గా ఒక తినే విధానానికి అలవాటు పడ్డాం సార్. అంతెందుకు సార్, నేను ఇంత పోరాడి యాక్చువల్లీ మా మదర్ అప్పుడప్పుడు నన్ను అంటుంది, నువ్వేం వచ్చి మళ్ళీ కొత్తగా నేర్పిస్తున్నావు మాకు తినేది అని. నేను కంప్లీట్ వరల్డ్తో ఫైట్ చేస్తున్నాను. నాకు ఇంటితో కాదు, మా మదరు నన్ను అంటే లైక్ ఇది యాక్చువల్లీ ఒక 2 months బ్యాక్ ఇప్పుడు వచ్చి నువ్వు కొత్తగా చెప్తున్నావురా ఇవన్నీ తినాలి అని, మేము ఇన్ని సంవత్సరాలుగా తింటున్నామా లేదా అని. నేను అదే చెప్పాను మా మదర్తో, అమ్మ నువ్వు అందుకనే నువ్వు బీపీకి మెడిసిన్ వాడుతున్నావు, షుగర్కి మెడిసిన్ వాడుతున్నావు, కొలెస్ట్రాల్కి వాడుతున్నావు, నేను ఇంట్లో డాక్టర్ ఉన్నాను కాబట్టి నీకు ఇవన్నీ ఈజీగా చేయగలుగుతున్నాం. ఇప్పుడు నేను చెప్పే వల్ల నువ్వు మారావు. సో ఆబ్వియస్గా డయాబెటిక్ మెడికేషన్ అన్ని తగ్గించుకుంటూ తీసుకొచ్చాం. సో ఇంత టఫ్ ఛాలెంజ్ సార్ ఇది. దీన్ని ఇప్పుడు ఈ తినే విధానాన్ని మనం సడన్గా పీపుల్ని వెళ్ళి మీరు మారాలి అంటే వాళ్ళు చేంజ్ అవ్వరు. మీరు అన్నట్టు మనం నిజంగానే ఆ 2 inches ఆఫ్ టంగ్కి బానిసలు సార్. ఆ టేస్ట్, ఆ టెంపరీ ఆ టేస్ట్ కోసం చూస్తున్నాం. దట్ ఈస్ ద బిగ్గెస్ట్ మిస్టేక్ సార్. టేస్ట్ మీరు ఎంజాయ్ చేయాలి లైఫ్లో, ఇంకెందుకు బతకటం సార్, యూ నీడ్ టు డూ ఎవ్రీథింగ్. సో ఆ టేస్ట్నే ఒక హెల్దీయెస్ట్ విధానంలో తీసుకురావడానికి ప్రయత్నం చేస్తుందే మన మిల్లెట్ మార్వెల్స్. ఆహారంలో మనం తీసుకునే ఇంగ్రీడియంట్స్ ఉంటాయి సార్. మనం వెరీ పాలిష్డ్ రైస్కి అలవాటు పడిపోయాం, అట్ ద సేమ్ టైం రిఫైన్డ్ ఆయిల్స్కి అలవాటు పడిపోయాం, ఫాస్ట్ ఫుడ్స్కి అలవాటు పడిపోయాం. 2 minutesలో మన ప్లేట్లో రెడీ అయ్యే ఫుడ్ కోసం వెయిట్ చేస్తున్నాం. ఈ టైంలో మనం ఇప్పుడు ఉన్న సిచ్యువేషన్ ఉంది సార్. ఇప్పుడు మనం ఒక హెల్త్ ఎమర్జెన్సీలో బతుకుతున్నాం. మనం తీసుకునే ఇప్పటి వరకు మనం తీసుకునే రాంగ్ ప్రొసీజర్ల ఫుడ్కి ఇప్పుడున్న మన సిచ్యువేషన్ని కంపేర్ చేస్తే దీనికి ఎలా రిలేట్ చేస్తారు మీరు? సార్ ఒక సింపుల్ ఎగ్జాంపుల్ అండి. యాక్చువల్లీ మొన్న మీరు చూస్తే ఒకే రోజు ఆల్మోస్ట్ 300-400 కేసెస్ ఆఫ్ మ్యూకోర్మైకోసిస్, బ్లాక్ ఫంగస్ కేసెస్ రిపోర్ట్ అయ్యాయి కదా. ఎందుకు సార్ వెస్టర్న్ కంట్రీస్లో ఎందుకు రిపోర్ట్ అవ్వలేదు? వాళ్ళు యాక్చువల్లీ ఇమ్యూన్ లెవెల్స్ మనకంటే తక్కువ కదా. అవును సార్, మనకి ఇంకా ఇమ్యూన్ లెవెల్స్ వాళ్ళకంటే స్ట్రాంగ్ పీపుల్ మనము. బట్ మనకెందుకు ఇంత హై కేసెస్ వచ్చాయి? దీనికి ప్రిడామినెంట్గా రూట్ కాజ్ చూస్తే మీరు హిస్టరీ ఏది తీసుకొని చూసినా కూడా డయాబెటీస్ ఉండే వాళ్ళల్లో మనం అడిషనల్గా స్టెరాయిడ్తో ట్రీట్ చేసినప్పుడు ఈ ఇన్ఫెక్షన్స్ ఫ్లేరప్ అయ్యే ఛాన్సెస్ చాలా ఎక్కువ అండి. దీనికి రూట్ కాజ్ డయాబెటీస్, షుగర్ ఉండటం ఒకటి. అండ్ సెకండ్ థింగ్, మీరు తీసుకునే ఆహారంలో అంటే మనం పౌష్టిక ఆహారం అని అంటాం కదా సార్, మనం తీసుకునే పాలిష్డ్ రైస్లో ఏం అంటే దాంట్లో ఏమన్నా అంటే న్యూట్రియంట్స్ ఏమన్నా వస్తున్నాయా? లేదు. మీరు అన్నట్టు ఇప్పుడు ఆ రిఫైన్డ్ ఆయిల్ వాడుతున్నాం సార్, సన్ఫ్లవర్, ఎక్స్ ఆర్ వై ఆయిల్. ఏం బెనిఫిట్ వస్తుంది? మీరు తింటున్న వెజిటేబుల్స్ సార్, మనం అవి అన్ని కెమికల్ పెస్టిసైడ్తో చేసిన వెజిటేబుల్స్. ఏమైనా బెనిఫిట్ వస్తుందా? మనం నాన్ వెజ్ అండి, ఫర్ ఎగ్జాంపుల్ చికెన్ తింటున్నాం. చాలామందికి ఏంటంటే సండే అంటే వెళ్ళాలి, ఆ చికెన్ తీసుకోవాలి, రావాలి. దీంట్లో ఎంతమందికి తెలుస్తారు ఇవన్నీ? చాలా వరకు ఏంటంటే స్టెరాయిడ్ అండ్ యాంటీబయాటిక్ ఫెడ్ చికెన్స్ ఉంటాయి. దీంతో ఏంటి ఇండైరెక్ట్గా మీ బాడీలో కూడా మీరు అదే కదా తీసుకుంటున్నారు, కెమికల్స్ని పంపిస్తారు. ఎగ్జాక్ట్లీ అండి. సో మీరు బేసిక్గా మీ ఫీడింగ్ మీ టంగ్ టేస్ట్ కోసం చూసుకొని మీ కంప్లీట్ బాడీని స్పాయిల్ చేసేస్తున్నారు. అందుకే ఇన్ని రకాల వ్యాధులు మన మీద దాడి చేసి మనల్ని కింద పడేస్తున్నాయి. కరెక్ట్. ఇప్పుడు మన మిల్లెట్స్ మార్వెల్స్ అనేది స్టార్ట్ చేశారు సార్. ఈ ఆహార విధానం కానీ ఈ ఇంగ్రీడియంట్స్ కానీ ఎలా హెల్ప్ అవుతాయి సార్? బేసిక్గా మనము ఈ మిల్లెట్ మార్వెల్స్ తీసుకురావడానికి ఒక ప్రిడామినెంట్ కారణం ఏంటంటే ఈ 5 yearsగా సార్, అంటే మేము చూస్తున్న దాంట్లో డయాబెటీస్ ఇన్సిడెంట్స్ పెరుగుతూనే ఉంది, ఒబిసిటీ పెరుగుతూ ఉంది. బట్ ఎవరికి అంటే లైక్ పీపుల్కి ఎట్లా దీనికి సొల్యూషన్ తేవాలో ఏం చేయాలో తెలియట్లేదండి. సో దీనికి ఏం చేయాలి, ఏంటి సొల్యూషన్ అంటే మనం తినే విధానం మారాలంటే బట్ మనకి ఆ టేస్ట్ పోకూడదు. సో మనం ప్రిడామినెంట్గా టేస్ట్ డిపెండెంట్ పీపుల్ అండి. సో అట్లా ఈ 4 yearsగా ఫస్ట్ రీసెర్చ్ నేను నాతో స్టార్ట్ చేసుకున్నాను, మిల్లెట్స్ తినటము. దెన్ స్లోలీ నేను బేసిక్గా ఎగిటేరియన్ సార్, నేను నా మీట్ తీసుకున్నాను. ఒక 3 yearsగా చేంజ్ అయిపోయాను. సో నాకు మిల్లెట్స్తోనే వర్కౌట్ చేయటము, ఎనర్జీ లెవెల్ సస్టైన్ అవుతున్నాయా లేదా ఇవన్నీ చూసుకోవటము, మళ్ళీ రెగ్యులర్ ఫాలోఅప్ చేయటము. ఫస్ట్ నా పేషెంట్స్కి స్టార్ట్ చేశాను. మా పేషెంట్స్కి ఎవరైతే 2 to 3 times ఇన్సులిన్ తీసుకునే వాళ్ళని వీ కుడ్ యాక్చువల్లీ గెట్ దెమ్ టు ఆన్ సింగిల్ ట్యాబ్లెట్ కానీ అట్లా వరకు తీసుకురాగలిగామండి. సో దీంతో మనకు అర్థమైంది ఏంటంటే ఇప్పుడు ఈ తినే విధానాన్ని కానీ మనం మార్చకపోతే ఇండియాలో నెక్స్ట్ జనరేషన్ అనేది ఎగ్జిస్ట్ కాదు సార్. మనం అర్థం కావట్లేదు. చాలా ఇట్ ఈస్ ఎ వెరీ బ్యాడ్ సిచ్యువేషన్ అండి. మాకు పండగగా ఉంటుంది హాస్పిటల్స్కి. వీఆర్ గోయింగ్ టు హ్యావ్ ఎ ఫెంటాస్టిక్ టైం. పీపుల్ మారకపోతే ఆబ్వియస్లీ దే విల్ హ్యావ్ టు వాక్ టు అస్. ఇప్పుడు ఇంట్లో మెడిసిన్ తీసుకోకుండా ఒక రోజు గడవట్లేదు సార్. ఇంట్లో 4 ఉంటే మెజారిటీ 80% మెడిసిన్ తీసుకుంటారు. ఎంత పెయిన్ఫుల్ థింగ్ సార్ ఇది. సార్ మనకి కూరగాయలు, మెడిసిన్స్,
పాలు ఇవన్నీ కూడా Yes. మన పార్ట్ ఆఫ్ లైఫ్ అయిపోయింది. Yes, yes. ఏదో ఒక టాబ్లెట్ వేసుకోకుండా రోజు గడవని చాలా బాగా చెప్పారు సార్ మీరు, అబ్సల్యూట్లీ. ఎక్కడి నుంచి స్టార్ట్ చేయాలి ఇది మారాలంటే? సార్ ఈ మారటానికి ఫస్ట్ థింగ్ ఏంటంటే, మనం ఓవర్ నైట్ మారమంటే ఎవరు మారలేరు, ఆ తినే విధానాన్ని చేంజ్ చేసుకోమంటే సరిగ్గా చేయలేరు కూడా సార్. అండ్ ఇంత పెద్ద క్రౌడ్కి మనము ఫస్ట్ ఎడ్యుకేట్ చేయాలి సార్. మీరు తినే విధానం తప్పు, ఇది కొద్దిగా అంటే 1 మీల్ అన్నా 2 మీల్ అన్నా మెల్లగా సిరిధాన్యాలకి రావాలి. ఆ మిల్లెట్ మావల్స్ తీసుకురావడానికి ఉద్దేశమే ఇదే సార్. దిస్ ఈజ్ నాట్ ఎ కమర్షియల్ స్టార్టప్ అండి, ఇది మనము ప్లస్ ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ మిల్లెట్స్ రీసెర్చ్. కమర్షియల్ సెటప్ అయితే మీరు డాక్టర్గానే ఇంకా చాలా బిజీగా ఉంటారు సార్. Yes. ఎస్ సార్, ఎందుకంటే ఇవన్నీ చెప్పకుండా ఉంటేనే మీ బిజినెస్ బాగుంటుంది. ఎగ్జాక్ట్లీ అండి. అంటే సొసైటీకి మనం ఏదో ఒకటి చేయాలి సార్. అంటే లైక్ మన కంటి ముందు మన పిల్లలు కానీ లేకపోతే మనకు తెలిసిన వాళ్ళు కానీ రేపు వెన్ ద అండర్గో హెల్త్ ఇష్యూస్, అది మనం చూడలేము సార్. మనకి చాలా సింపుల్గా అనిపించవచ్చు కానీ ఇట్ ఈస్ అ వెరీ డిఫికల్ట్ థింగ్. అంటే మాకు డే స్టార్ట్ అయ్యేదే, అందరి లైఫ్స్ ఎక్కడ ఎండ్ అవుతాయో మా డే అక్కడ స్టార్ట్ అవుతుంది. ఎస్ సార్. సో అక్కడి నుంచి చూస్తూ వచ్చిందే ఇది. సో అట్లీస్ట్ ఇప్పటి నుంచన్నా మనం ఇప్పటి నుంచి అంటే లైక్ యంగ్ పీపుల్ కానీ యంగ్స్టర్స్ కానీ ఇది, బట్ స్మాల్ అమౌంట్ ఆఫ్ చేంజ్. ఇప్పుడు మనది మిల్లెట్ మావల్స్ వచ్చి 1 year అవుతుందండి. సో ఒక చిన్న చేంజ్ చూసాం సార్. అంటే లాట్ ఆఫ్ హెల్త్ ఎంతూసియాస్ట్స్ మన దగ్గరికి వస్తారు, హెల్త్ మన బెనిఫిట్స్ రెస్టారెంట్స్ వచ్చి తింటారు. పొందటం చూసారు. 200% వర్కౌట్ చేసే వాళ్ళు అందరూ చాలా మంది, లైక్ ఇప్పుడు మన ఫిల్మ్ నగర్ స్టోర్ ఉంది, ఫిల్మ్ నగర్ స్టోర్కి రెగ్యులర్గా అక్కడ ఇన్ అండ్ అరౌండ్ జిమ్స్లో వర్కౌట్ చేసే వాళ్ళు మన దగ్గరికి వస్తారు. సో యాజ్ ఇన్ టేకింగ్ ఈ గ్రిల్డ్ చికెన్, దీనికి వాటికి రీప్లేస్మెంట్స్గా వీఆర్ ట్రైంగ్ టు గివ్ మిల్లెట్ విత్, మనము వీ ఆల్సో సర్వ్ చికెన్, బట్ మనం వీలైనంత వరకు ఈ కంట్రీ చికెన్ తీసుకురావటము ఇటువంటిది తీసుకొస్తున్నాం. చాలామందికి ఉన్న ఒక అభిప్రాయం ఏంటంటే సార్, వెజిటేరియన్స్ కంటే నాన్ వెజిటేరియన్స్ చాలా బలంగా, ఏంటి సార్ మీరు ఎలా లైఫ్లో ఉన్న బిగ్గెస్ట్ మిత్ అంటే, నాన్ వెజ్ తీసుకునేవాడు స్ట్రాంగ్గా ఉంటాడు, హెల్దియర్గా ఉండేవాడు, దీనికంటే ఇంకొక క్రాప్ ఉండదు సార్. మన షూటింగ్స్లో కూడా మీరు చూసే ఉంటారు, ఫైటర్స్ ఉంటే నాన్ వెజ్ పెట్టాలి, వీళ్ళకి ఫైట్ చేయాలి సార్. అది ఇన్ఫ్యాక్ట్ ఇట్ విల్ మేక్ యువర్ బ్రెయిన్ వర్క్ స్లోవర్, ఇట్ విల్ యాక్చువల్లీ మేక్ యూ థింక్ స్లోవర్. ఏ వెజిటేరియన్ బాడీ ఆర్ వెజిటేరియన్ బ్రెయిన్ ఈజ్ ఆల్మోస్ట్, అట్లీస్ట్ ఐ వుడ్ సే, నేను పర్సనల్గా మీట్ తింటూ దీనికి మూవ్ అయిన కాబట్టి ఐ కెన్ సీ ద డిఫరెన్స్ అండి. యాజ్ ఇన్ మీ పర్సనలీ ఐ కుడ్ సీ ద చేంజ్. దట్ ఈస్ అబ్సల్యూట్లీ ఎ మిత్ అండి, ఐ డోంట్ అగ్రీ టు దాట్. అండ్ ఐ కన్సిడర్ ఐడియల్గా బీయింగ్ వీ యాక్చువల్లీ డిరైవ్ ఫ్రమ్ మన మంకీస్ నుంచి, చింపాంజీస్, దాని నుంచి హ్యూమన్స్ వచ్చారు. ఆ టేరులకు కానీ చూస్తే అవి ఏవి నాన్ వెజ్ తినవు సార్. అవును సార్. బట్ యాజ్ ఇన్ హ్యూమన్స్గా మనం తింటాం. మనకి యానిమల్స్లో స్ట్రాంగెస్ట్ యానిమల్ ఎలిఫెంట్ కూడా నాన్ వెజ్ తిందు, జిరాఫీ తిందు నాన్ వెజ్, కానీ వాటికంటే స్ట్రాంగెస్ట్ యానిమల్స్ ఏవి ఉండవు. కరెక్ట్. మనకి ఒక చాలా ఏంటంటే అనుమానాలు, ఫాల్స్ వరల్డ్లో బతుకుతున్నాం. ఫాల్స్ వరల్డ్స్ అను. ఇంకోటి ఏంటంటే వాళ్ళు మెంటల్గా ఫిక్స్ అయిపోయారు, ఆకుకూరలు ఏంట్రా, నాన్ వెజ్ తింటే కదా బలంగా ఉండేది, చికెన్ మటనే కదా మనల్ని ఎక్కువగా. సో బట్ ఎందుకు వీఆర్ ట్రైంగ్ టు పుష్ మిల్లెట్స్ ఇస్ సార్, మనకి సేవ్ చేయడానికి, నెక్స్ట్ జనరేషన్ కాపాడుకోవటానికి, ఆర్ మనం హెల్తీగా ఉండటానికి, మీరన్నట్టు ఇంట్లో కూరగాయలు, ట్యాబ్లెట్స్, ఫుడ్ అట్లా కాకుండా ఆ ట్యాబ్లెట్స్ అనే ఇది మనం కంప్లీట్గా ఇంట్లో నుంచి తీసేయచ్చు. సింపుల్ ఈ డయట్ లైఫ్ స్టైల్తో యూ కెన్ జస్ట్ త్రో ఆల్ దట్ అవుట్. ఎలాంటి అంటే మనకి కడుపు నిండా తినటం అనేది చిన్నప్పటి నుంచి అలవాటు చేస్తారు. అంటే బలంగా తినాలి, ఎక్కువ తినాలి, ఒకేసారి తినాలి. మనకి ఆఫ్టర్నూన్ లంచ్ అనేది హెవీగా పడుతుంది. సో ఏంటి మీరు ఎలా చూస్తారు? అది యాక్చువల్లీ అది కూడా ఐ డోంట్ అగ్రీ విత్ దట్ అండి. యాక్చువల్లీ ఇప్పుడు మన ఇంట్లో మనం ఒక పెట్టుకుంటాం కదండి, మన ఇంట్లో ఒక డాగ్ ఉంటే డాగ్కి మనం ఎలా ఫుడ్ పెడుతున్నాము, దానికి కడుపుకి ఎంత అంటే మనము బేసిక్ ఎంత నీడో అంతే ఇస్తాం, దాన్ని మనం ఓవర్ ఫీడ్ చేయము. కానీ మనం అలా కాదు, ఒక కొండ వైట్ రైస్ పెట్టుకోవాలి, ఫస్ట్ సాంబారు, మళ్ళీ రసము, మళ్ళీ కర్డు, దాని తర్వాత ఫ్రూటు, దీనికి ఒక నాన్ వెజ్. అసలు మనం ఏంటండి, అవి బేసిక్లీ హ్యూమన్స్ ఆర్ మనం ఏమన్నా తినడానికి పుట్టినామా? యూ బాంట్ టు డూ సంథింగ్ అండి. తినడానికి పుట్టి తినేవాళ్ళలాగా ఉంటుంది. పొద్దునంటే 10 ఇడ్లీలు తింటాము, 6 పూరీలు, 7 పూరీలు, ఇది ఇట్స్ లైక్ బేసిక్లీ ఏంటండి సార్, మీరు మీ కడుపులో గ్రైండర్ పెట్టుకొని తిరుగుతున్నారు. ఓకే, తినటం, ఆఫీసులకు వచ్చి పడుకోవటం. మీరు ఎంతమంది సార్, యూ టెల్ మీ పీపుల్ సార్, అట్లీస్ట్ ఐ విల్ షో యూ పీపుల్ ఫుల్ వర్క్ చేసే వాళ్ళు. నాకు తెలిసి అవుట్ ఆఫ్ 100 20 to 25% పీపుల్ కూడా ఉంటారండి. 75% సేమ్ ఇదే లెథర్జీ, ఫెటిక్తో వాళ్ళ జీవితాలు ఇక్కడే అయిపోతాయి. ఇప్పుడు మీరు ఎలాంటి విధానాన్ని చూపిస్తున్నారు సార్? బేసిక్గా మనము ఆల్రెడీ మన ఏజ్ పెరిగే కొందికి మన మెటబాలిక్ రేట్ తగ్గుతూ వస్తుందండి. సో దాన్ని బట్టి మనం ఫుడ్ ఇంటేక్ ప్లాన్ చేసుకోవాలి.
ఫస్ట్ థింగ్ ఓకే ఇప్పుడు మనం 3 times మీల్కి అలవాటు పడ్డాం. ఓకే ఒక్క మీల్ స్లోగా మిల్లెట్కి అలవాటు చేయండి. సో వీక్లో 5 days 1 meal ట్రై టేకింగ్ మిల్లెట్. మేబీ మీరు ఆఫ్టర్నూన్ లంచ్ తీసుకెళ్తారా. లంచ్ అంటే బెస్ట్ పార్ట్ అబౌట్ మిల్లెట్ ఏంటంటే ఇది హోల్ గ్రెయిన్గా తీసుకున్నప్పుడు మీరు రైస్ అంత క్వాంటిటీస్ తీసుకోలేరు. దీంట్లో సాటైటీ అనేది యాక్చువల్లీ మీరు చిన్న క్వాంటిటీస్ తీసుకున్నా కూడా బ్రెయిన్కి ఇంపల్స్ ఎలా ఉంటుందంటే ఐఎమ్ ఫుల్ హ్యాపీ అని. అండ్ ఆ కంఫర్ట్ లెవెల్ తినే వాళ్ళకి అర్థమైపోతుంది. ఎగ్జాక్ట్లీ. సో ఎంత లిమిటెడ్గా ఆహారం తీసుకోగలమో సార్ దట్ గుడ్ అండ్ బెటర్ యువర్ బాడీ విల్ యాక్చువల్లీ. అంటే ఎంత తింటున్నావు అని కాదు, ఏం తింటున్నావు అనేది ఇంపార్టెంట్. ఎగ్జాక్ట్లీ అండి. ఎగ్జాక్ట్లీ. క్వాంటిటీ డజంట్ మ్యాటర్ అట్ ఆల్ అండి. అంటే మనం జస్ట్ ఏంటంటే అలా తినటం పడుకోవటం దీనికి ఫర్ దాట్ ఐ డోంట్ థింక్ సో వీ నీడ్ టు లివ్ దిస్ కైండ్ ఆఫ్ లైఫ్ స్టైల్. మిల్లెట్ మార్వెల్స్ టీమ్ గురించి ఈ 4 years మీరు చేసిన రీసెర్చ్ గురించి. సో నేను యాక్చువల్లీ ఇనిషియల్గా ఇది మిల్లెట్ మార్వెల్స్ ఇవన్నీ చూసిన తర్వాత దెన్ నేను ఐఐఎంఆర్ దగ్గరికి వెళ్ళాను, ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ మిల్లెట్ రీసెర్చ్కి వెళ్ళి, సార్ ఇది మనము 3rd World War ఫేస్ చేయబోతున్నాం సార్, ఆ పరిస్థితిలో ఉన్నాము, మా దగ్గర వచ్చే పేషెంట్స్ ఇట్లా ఉంటున్నారు, మనం ఒక చేంజ్ తీసుకురావాలి. బట్ ఓన్లీ థింగ్ నేను తీసుకెళ్ళి మీరు జస్ట్ మిల్లెట్ తినండి అంటే 4 రోజులు తింటారు, 5వ రోజు నుంచి వాళ్ళు తినరు సార్. ఎందుకంటే వాళ్ళకి మీరు ఇందాక అన్నారు కదా ఆ టేస్ట్ బడ్ కానీ సాటిస్ఫై చేయలేకపోతే మనం వీ కాంట్ టేక్ ఇట్ ఫార్వర్డ్. బట్ ఇది ఒక పాన్ ఇండియా ప్రాజెక్ట్ లాగా మెల్లగా చేద్దామనే ఉద్దేశంతోనే ఫ్రంట్కి వచ్చామండి. సో అట్లా ఫ్రెండ్స్ అందరూ కూర్చొని మాట్లాడుకొని, నాతో పాటు మా ఫ్రెండ్ ఉన్నాడండి చైల్డ్హుడ్ క్లాస్మేట్ శామ్ అని, తను ప్లస్ బడే రవి గారు అని ఇంకొక ఫ్రెండ్ ఉండి, సో మేమందరం అనుకొని స్లోగా ఒక కిచెన్ తీసుకొని అక్కడ స్టార్ట్ చేసి మా సిస్టర్ని కూడా దీంట్లో తీసుకొచ్చానండి. బికాస్ విమెన్ ఎంటర్‌ప్రెన్యూర్‌షిప్ చేద్దాము అనే ఉద్దేశంతోనే తీసుకొచ్చాము. సో కిచెన్ తనకు అప్పచెప్పి సో అక్కడ కుకింగ్ అది స్టార్ట్ చేసి ఫస్ట్ మేము కొన్ని ట్రయల్స్ చూసి ఐఐఎంఆర్ వాళ్ళని పిలిచి టేస్ట్ చేయించి ఫస్ట్ ఒక 2 stores తీసుకొచ్చాం. లైక్ కిస్మత్పూర్లో ఒక స్టోర్ పెట్టాము, ఫిల్మ్ నగర్తో ఒకటి తీసుకొచ్చాము. స్లోగా ఏమేమైతే మనం వైట్ రైసు వీటితో చేస్తామో అవన్నీ మిల్లెట్స్తో చేయడానికి ప్రయత్నించామండి. సో మీరు మా దగ్గర మిల్లెట్ మార్వెల్స్కి వస్తే యూల్ ఈట్ మిల్లెట్ ఇడ్లీ, యూల్ ఈట్ మిల్లెట్ దోశ, యూల్ ఈట్ మిల్లెట్ పూరి, మిల్లెట్ వడ. అండ్ మేము ఇంకోటి ఏంటంటే మా బ్యూటీ ఆఫ్ అవర్ మిల్లెట్ మార్వెల్స్ సైంటిఫిక్గా ఎట్లా డిజైన్ చేసామంటే మీరు రోజు అదే మిల్లెట్ ఇవ్వం, వీ చేంజ్ ద మిల్లెట్. సో దీంట్లో పాజిటివ్ గ్రెయిన్స్ అని ఉన్నాయి ఒక 5, వీలైనంత వరకు ఈ పాజిటివ్ గ్రెయిన్స్ని రొటేట్ చేస్తాం. మీరు మా దగ్గర చికెన్ పకోడా తిన్నా కూడా ఇట్ విల్ బి మిల్లెట్ చికెన్ పకోడా. ఓకే ఓకే. మీరు మిర్చి బజ్జీ తిన్నా కూడా ఇట్ విల్ బి మిల్లెట్ మిర్చి బజ్జీ. టేస్ట్ మిస్ అవ్వట్లేదు, అట్ ద సేమ్ టైం మనకు హెల్త్ ఇస్తున్నామండి. హెల్త్ క్వాలిటీ ఫుడ్ దొరుకుతుంది, హై అండ్ క్వాలిటీ ఫుడ్. మేము ఇప్పుడు లైక్ కపిల్ గ్రూప్తో టైప్ అయి ఉన్నామండి. కపిల్ గ్రూప్ వాళ్ళది మోయినాబాద్లో ఒక ఫామ్ ఉంది. మనము కస్టమర్స్కి పాస్ ఆన్ చేసే వెజిటేబుల్స్ కూడా మనం కెమికల్ అండ్ పెస్టిసైడ్ ఫ్రీ వెజిటేబుల్స్తోనే కుక్ చేస్తున్నాం. రూట్స్ నుంచి ఆ జాగ్రత్తలు తీసుకోవటం. అండ్ సాల్ట్ మనం ప్రాసెస్ సాల్ట్ వాడడం సార్, రాళ్ళుప్పు వాడతాం. మేము వైట్ షుగర్ వాడడం, జాగ్రీ పౌడర్ వాడతాం. మేము సన్ఫ్లవర్ ఆయిల్ వాడడం. వి యూజ్ యాక్చువల్లీ రైస్ బ్రాన్ ఆయిల్. ఇట్స్ ఎక్స్పెన్సివ్, బట్ వన్స్ యూ హ్యావ్ డిసైడెడ్ మనం ఇది చేయాలి, ఏదో సొసైటీకి రీచ్ మన ప్రయత్నం మనం చేద్దాము. అండ్ ఎక్కడి వరకు తీసుకెళ్తాడో దట్ ఈస్ ఆల్ లెఫ్ట్ ఇన్ టు గాడ్స్ హ్యాండ్. సో మా ఈ జర్నీలో ఈ స్ట్రగుల్లో ఫైనాన్షియలీ చాలా డిప్లీట్ అయిపోయాం. ఎక్కడెక్కడో మా ఫండ్స్ ఉండేవన్నీ తెచ్చి వీ యూస్ టు పంప్ ఓన్లీ ఇన్ టు దిస్. ఇది ఎలాగైనా తీసుకెళ్ళాలి అని. సో ఆ పొజిషన్లో యాక్చువల్లీ ఆల్మోస్ట్ అందరి దగ్గర వీ లాస్ట్ ఆల్మోస్ట్ క్వైట్ అ బిడ్ అండి. వీ లాస్ట్ హ్యూజ్ అమౌంట్స్ ఫండింగ్ ఫర్ దిస్. బికాజ్ మనం ఇచ్చే పల్లి చట్నీ కూడా అండి ఎవ్రీ ఆర్ స్టోర్స్లోనే చేస్తాం. సో ఆ మూమెంట్లో మాకు యాక్చువల్లీ రాజ్ గారు అని యాక్చువల్లీ నాకు ఒక 10 to 12 years పరిచయం. దే ఆర్ బిగ్ బిల్డర్స్ అండి. సో సార్ దగ్గరికి వెళ్ళి అప్రోచ్ అయ్యాం. సో సార్ ఇది ఇట్లా ఒక సోషల్ కాజ్ ఇనిషియేటివ్ సార్, కొద్దిగా మీరు హెల్ప్ చేస్తే బాగుంటుంది అంటే, సార్ యాక్చువల్లీ వాంటెడ్ టు డూ లైక్ తనేమంటే లైక్ మీకు ఏం కావాలి, ఫండింగ్ కావాలా తీసేసుకోండి, ఏం కావాలో హీ వాజ్ రెడీ. దెన్ వీ రిక్వెస్టెడ్ సార్ అట్లా వద్దు సార్, వీ వాంట్ యూ టు బీ పార్ట్ ఆఫ్ దిస్, ఎందుకంటే బికాజ్ యు ఆర్ ఎ బిగ్ ఎంటర్‌ప్రెన్యూర్, బిగ్ బిజినెస్ మ్యాన్, మీలాంటి వాళ్ళు ఒకరు వస్తే ఐ కెన్ టేక్ ఇట్ ఫార్వర్డ్ అని. అట్లా దే కేమ్ ఇన్. భాస్కర్ రెడ్డి సార్ అని హీఈస్ యాక్చువల్లీ హెడింగ్ అవర్ ప్రాజెక్ట్ అండి. ఇప్పుడు వీఆర్ జస్ట్ స్ట్రీమ్లైనింగ్ ఇట్. దెన్ వీ హ్యాడ్ ఎ మీటింగ్ విత్ ఐఐఎంఆర్. ఇట్ విల్ బీ ఎ బ్యూటిఫుల్ ప్రాజెక్ట్ అండి. ఇంకొక 2 years మాకు ఈ స్ట్రగుల్ ఉంటుంది. వీఆర్ గోయింగ్ టు కమ్ అప్ విత్ మిల్లెట్ బ్యాటర్. మీకు తొందరలో మిల్లెట్ పిండి ఇస్తాము, మిల్లెట్ రోటీ ఇవ్వబోతాము విత్ ఆల్ హై అండ్ క్వాలిటీ అండి. మీకు ఈ ప్రయాణం ఎంత సంతృప్తికరంగా ఉంది భరత్ గారు? సార్ ఐ థింక్ ప్రాబబ్లీ, బట్ జనరల్గా కామన్గా ఎవరు మనం ఆలోచించుకొని ప్లాన్ చేసుకొని ఉన్నా, సో వన్స్ 40 వచ్చిన తర్వాత మనం సెక్యూర్ చేసుకోవాలి, పిల్లలకి ఆశలు కూడబెట్టాలి, వాళ్ళకి ఏదో ఒకటి చేయాలి, ఇట్లా
దానికంటే కూడా సార్ మనము సంథింగ్ ఏదో ఒకటి సార్, మనం సొసైటీకి మనం యాక్చువల్లీ హైదరాబాద్కి జీరోకి వచ్చాం. వీ కేమ్ విత్ ఏ జీరో థింగ్. టుడే గాడ్ హ్యాస్ బీన్ కైండ్ టు యూ. ఇంత చేసినప్పుడు నాకు మా స్టోర్ దగ్గర నిల్చుకొని వెన్ పీపుల్ ఈట్ ఫుడ్ విత్ అస్, వాళ్ళల్లో చూసే ఆ ఆనందం, ఆ రిపీట్ కస్టమర్స్ వచ్చి మనకు చెప్తారు కదండి, దట్ ఇంకా మీరు దానికి మీరు ₹1 ఇచ్చినా కూడా యూ విల్ నాట్ లైక్ దాన్ని రీప్లేస్ చేయలేము సార్. అంటే వెలకట్లేని సంతృప్తి. ఎగ్జాక్ట్లీ అండ్ ఐ విల్ ఫైట్ ఫర్ ఇట్ సార్. అండ్ డెఫినెట్లీ వీ హ్యావ్ ఎ వెరీ స్ట్రాంగ్ టీమ్. వీఆర్ గోయింగ్ టు టేక్ ఇట్ ఫార్వర్డ్. డెఫినెట్గా నేను తీసుకెళ్తాను దీని ముందుకి, నో మ్యాటర్ వాట్. ఇఫ్ నీడెడ్ నేను వెళ్ళి లైక్ ఇఫ్ ఐ హ్యావ్ టు మీట్ ఎదర్ చీఫ్ మినిస్టర్ ఆఫ్ ద స్టేట్, గవర్నర్ ఆఫ్ ద స్టేట్, ఇక్కడ కానీ ఎక్కడైనా కానీ ఇట్ ఈస్ అవర్ రెస్పాన్సిబిలిటీ సార్. అండ్ ఐఎమ్ ఏ వెరీ స్మాల్, అంటే వీఆర్ అ వెరీ స్మాల్ ఎంటర్ప్రినర్షిప్ టుడే. దిస్ ఈజ్ స్మాల్ బిగినింగ్ అండి, బట్ వీ విల్ ల్యాండ్ ఇన్ టు ప్లేసెస్ అండి. మళ్ళీ ఒక 3-4 yearsలో మన ఇద్దరం ఇలాగే మాట్లాడేటప్పుడు మీరే చెప్తారు, ఆ రోజు మీరు మనం కలిసి చేసిందే 3-4 years 1 yearలో అవ్వాలని కోరుకుంటున్నాను సార్. థ్యాంక్ యూ. అంత టైం కూడా పట్టకూడదు. అంటే ఒక అవేర్నెస్ని క్రియేట్ చేయాల్సిన అవసరం ఉంది ప్రజలకి. వాళ్ళు ఏం తింటున్నారు, వాళ్ళు తినే ఆహారం వాళ్ళకి ఎంత లోపలికి వెళ్ళి చెడు చేస్తుంది. వాళ్ళు ఏదైనా ఇప్పుడు మనం ఒకప్పుడు ప్రపంచ యుద్ధాలను చూసాం సార్, ఇప్పుడు వ్యాధులతో పోరాడుతున్నాం. కరెక్ట్. ప్రపంచం అంతా వ్యాధులతో పోరాడుతుంది. ఇమ్యూనిటీ సిస్టమ్ గురించి అందరూ మాట్లాడుకుంటున్నారు. ఇమ్యూనిటీ బూస్టర్స్ అంటున్నారు, ఆక్సిజన్ లెవెల్స్ తగ్గటం అంటున్నారు. ఇవన్నీ కూడా మా రెగ్యులర్ లైఫ్లో లేని మాటలు. కరెక్ట్. ఒక 2 years వరకు అసలు మా రెగ్యులర్ లైఫ్లో ఈ మాటలు లేవు. ఇప్పుడు ప్రతి ఒక్కళ్ళు, అంటే అందరూ కూడా మెడికల్ టర్మినాలజీ అనేది వాళ్ళ లైఫ్లోకి వచ్చేసింది. అంటే అంత దగ్గరగా వ్యాధులకి వెళ్ళాం మనం. కరెక్ట్. మీరు దీని నుంచి బయటపడటానికి ఒక రూట్ కాజ్ని ఫైండ్ చేశారు, దానికి ఒక సొల్యూషన్తో వచ్చారు. వీటి మీద అవేర్నెస్ని క్రియేట్ చేయడానికి మీరు ఆల్రెడీ ఇండస్ట్రీతో అసోసియేట్ ఉన్నారు. వాళ్ళ దగ్గర నుంచి ఎలాంటి హెల్ప్ వస్తుంది మీకు? బెస్ట్ పార్ట్ ఏంటంటే సార్, నేను నాగ్ సార్కి ఇంట్లో బ్రేక్ఫాస్ట్ హోస్ట్ చేశాను, నాగార్జున సార్కి. సార్కి ఎంత నచ్చిందంటే, అండ్ ఆయన చాలా హెల్త్ కాన్షియస్ పర్సన్. మ్యామ్, అమలా మ్యామ్ ఆ రోజు అందరూ బ్రేక్ఫాస్ట్ చేశారు. జనరల్గా చాలామందికి ఏంటంటే ఇండస్ట్రీ అంటే కమర్షియల్లీ ఇన్వాల్వ్ ఇట్లా అనుకుంటారండి. నాగ్ సారు తను స్వతహాగా ఫాలో చేసి తనే మా యాక్చువల్లీ యాడ్, ఐ మీన్ ఏం అసలు తను 1 bit కూడా అంటే నాకు ఇది చేయండి ఇట్లా ఏం లేదండి. సచ్ ఎ గ్రేట్ హ్యూమన్ బీయింగ్. ఆయన ఓన్గా ట్విట్టర్లో లాంచ్ చేసి, ఆయన తర్వాత నాగ చైతన్య గారు చేసి, అండ్ దెర్ ఆర్ లాట్ ఆఫ్ ఫిల్మ్ పర్సనాలిటీస్ లైక్ అనసూయ గారు, మన రఘు గారు, ధనరాజ్ గారు, లాట్ ఆఫ్ నాకు తెలిసిన ఫిల్మ్ పర్సనాలిటీస్, ఫ్రెండ్స్, నాజర్ గారు, వీళ్ళందరూ కూడా దే యాక్చువల్లీ కేమ్ ఫార్వర్డ్ టు ఎంకరేజ్ దిస్. వాళ్ళు ముందుకొచ్చి వాళ్ళు ఫ్రీగా బైట్స్ ఇచ్చి చాలా బాగుంది ఫుడ్, ట్రై చేయండి అని. బట్ ఓన్లీ థింగ్ ఏంటంటే ఈ డ్రైవ్ బిట్వీన్ అంటే కమర్షియాలిటీకి అండ్ లివింగ్ ఏ హెల్దీ అండ్ టేస్టీ లైఫ్కి ఆ చిన్న డిఫరెన్స్ని మనం ఇంకా కొద్దిగా టైం పడుతుందండి. బట్ మీరు అన్నట్టు జనాలకి ఇప్పుడు కొద్దిగా గొప్ప మనకి ఓకే, మనం చేంజ్ అవ్వాలి, కొద్దిగా తినే విధానం మార్చుకోవాలి, హెల్దీగా ఉండాలి, లైఫ్ స్టైల్ బాగుండాలి. మన తర్వాత మనకేమైనా అయితే మన పిల్లల పరిస్థితి ఏంటి, పిల్లలకి ఇప్పటి నుంచి మనం అంత మంచి ఆహారం ఇస్తే వాళ్ళు వేర్ కెన్ దే స్కేల్ దేర్ లైఫ్స్ అప్ టు. సో ఇవన్నీ ఉందండి. అంటే మనకి హెల్తీగా లేకపోతే మనకి ఎన్ని కోట్లు ఉన్నా అవి మన ప్రాణాలని కాపాడటానికి ఒక్కరోజు కూడా సరిపోదు సార్. ఇప్పుడు అలాంటి సిచ్యువేషన్స్ చూస్తున్నాం మనం. అంటే చాలా బాగా చెప్పారు. అంటే ఒక్కరోజు కూడా మనల్ని బతికించలేవు అవి. అది అంటే ఒక డాక్టర్గా ఒక హార్ట్ బ్రేకింగ్ సిచ్యువేషన్స్ ఏమైనా చూసారా సార్ మీరు పర్సనల్గా? అంటే లైక్ ఈ జర్నీలో మీకు చెప్పాను కదా సార్, అంటే లైక్ ఇన్ ద సెన్స్ ఈ కరోనా సెకండ్ వేవ్ తర్వాత యాక్చువల్లీ దెర్ ఆర్ 2 or 3 people నాకు చాలా బాగా క్లోజ్లీ అసోసియేట్ అంటే పరిచయం పెరిగి వాళ్ళతో మాట్లాడి ఒక ఫ్యామిలీ మెంబర్ లాగా అనుకోవచ్చు సార్. యాక్చువల్లీ ఆయనకి నేనే యాక్చువల్లీ కార్డియాక్ ఇంటర్వెన్షన్ ఉంటే యాంజియోప్లాస్టీ చేశాను, సర్జరీ అవాయిడ్ చేపించి. చాలా పెద్ద పీపుల్ అండి, అండ్ మనీ వాజ్ నాట్ ఎ బిగ్ థింగ్ ఫర్ దెమ్. అట్లాంటి వాళ్ళని వీ కుడ్ నాట్ సేవ్ సార్. సివియారిటీ ఆఫ్ డిసీజ్ అంటే నేను ఇందాక మీకు అన్నట్టు అంటే ఇంత హార్ట్ బ్రేకింగ్ సిచ్యువేషన్స్ ఉంటాయంటే కొన్ని మనం తీసుకోలేం. దో మేము ఈ 20-22 years ఆఫ్ ఈ మెడికల్ జర్నీలో ఎంత ఇమ్యూన్ అయిపోయినా కూడా మన వరకు వచ్చే వరకు థింగ్స్ విల్ చేంజ్. సో అట్లా నాకు ఈ 1 or 2 deaths ఐ కుడెంట్ టేక్ ఇట్ సార్. ఐ ఫెల్ట్ వెరీ బ్యాడ్. అంటే ఒక పాయింట్లో మనకి ఏంటంటే ఆఫ్టర్నూన్స్లో మనకి అట్లా ఆ రోజు ఇంకా అంతే, ఈవినింగ్ అంతా మనం అలా కూర్చొని మనమే ఆలోచించి అంటే ఇది ఎండ్ ఆఫ్ లైఫ్, ఇంతే కదా లైఫ్. సో బట్ నేను అట్లా అనే మీ దగ్గరికి పుష్ చేసి మీరు పాజిటివ్గా తీసుకోవటం వాజ్ ఎ బిగ్ థింగ్ ఫర్ మీ. అయ్యో సార్, ఇలాంటి వ్యక్తులతో మాట్లాడినప్పుడు కానీ ఇలాంటి వ్యక్తులతో మాట్లాడినప్పుడు కానీ ఇలాంటి విషయాలు ప్రజల్లోకి తీసుకెళ్ళడం కూడా మాకు అంతే సంతృప్తిని ఇస్తుంది సార్. ఇప్పుడు కానీ చేంజ్ అయిపోతే ఇంకా చేంజ్ అవ్వచ్చు సార్. మళ్ళీ దీంట్లో అంటే వాట్ పీపుల్ షుడ్ అండర్స్టాండ్ ఇస్, ఇప్పుడు ఈ మిల్లెట్స్కి ఒక ట్రెండ్ వచ్చిందండి.
సో Yes, మేము ఆర్గానిక్ ఇది సో ఫస్ట్ థింగ్ ఏంటంటే మిల్లెట్స్లో ఆర్గానిక్ అనే వర్డ్ ఉండదండి. ఎవరన్నా మనకి ఆర్గానిక్ మిల్లెట్ అని అమ్ముతున్నాడంటే మనకి క్రాప్ చెప్తున్నాడు అన్నట్టు. దట్ ఈస్ 100% ఫేక్. అబ్సల్యూట్ క్రాప్ అండి. సెకండ్ థింగ్, మీరు ఇప్పుడే కాదు, మా దగ్గర కాదండి, ఎవరిదైనా మిల్లెట్ మావల్స్ నుంచనే కాదు, ఎక్కడ మిల్లెట్స్ కొన్నా కూడా మీరు గ్రెయిన్గా కొనేటప్పుడు అది ఎప్పుడు వ్యాక్యూమ్ ప్యాక్డ్లో ఉండాలండి. వ్యాక్యూమ్ ప్యాక్డ్ లేకుండా మీరు మిల్లెట్ కొంటున్నారంటే అది మిల్లెట్ పాలిష్ అయిపోయింది. సో వన్స్ అగైన్ పాలిష్డ్ మిల్లెట్ తీసుకోవడం వల్ల డెఫినెట్లీ బెనిఫిట్స్ తక్కువ ఉంటాయి. హోల్ గ్రెయిన్ తీసుకోవడంకి దానికి చాలా డిఫరెన్స్ ఉంటుంది. సో ఇవన్నీ మీరు ఇప్పుడు జస్ట్ ఏదో మా ఇంటర్వ్యూ చూసి లైక్ మేము మాట్లాడిన చూసి ఆ సడన్గా ఇన్స్టెంట్గా ఒక ఫీలింగ్ కానీ ఒక ఆలోచన అనేది ఎక్కడో చోట మొదలవ్వాలి సార్. ఆ ఆలోచన వస్తే చాలండి, బట్ స్లోగా చేంజ్ అవ్వండి ప్లీజ్. మీరు ర్యాండమ్గా అంటే ర్యాపిడ్గా మారిపోవాలి అట్లా నేను చెప్పట్లేదు. స్లోగా ఎవాల్యుయేట్ చేయండి. ఒక్క మీల్ అలవాటు చేసుకోండి. వారంలో ఒక 4 మీల్స్ మిల్లెట్స్కి ఇవ్వండి. ఓవర్ నైట్ నానబెట్టండి. మార్నింగ్ మిల్లెట్ కడగండి నీట్గా. హోల్ గ్రెయిన్ తినండి. మీకు మీరే డిఫరెన్స్ చూస్తారు. ఐ నీ నాట్ సే ఆల్ దిస్. ఒక డాక్టర్గా మీకు ఒక ప్రపంచం ఉంది సార్, ఒక ఆర్టిస్ట్గా ఒక ప్రపంచం ఉంది. ఇప్పుడు కొత్త ప్రపంచంలో ఒక అడుగు పెట్టారు, మిల్లెట్స్ అని. ఈ 3 డిఫరెంట్ థింగ్స్ ఎక్కడ ఎవరికి దేనికి టచ్ లేనివి. ఎలా ఉంది ఈ మూడిటితో మీ అసోసియేషన్? యాక్చువల్లీ నా లైఫ్లో ఇంతవరకు నేను ఏది చేయాలనుకున్నా కూడా చాలా హోల్ హార్టెడ్గా బాగా లవ్ చేసి ఎంజాయ్ చేసే ప్రొఫెషన్ సార్ నాది. బీట్ మై మెడికల్ ప్రొఫెషన్, బీట్ యాక్టింగ్. మిల్లెట్స్ అనేది అంటే యాక్చువల్లీ నాకు ఇది చాలా ఛాలెంజింగ్గా ఉంది. అంటే మిగతా 2 వాజ్ మై పర్సనల్ జర్నీ సార్. ఈ థర్డ్ థింగ్ ఏంటంటే మనం సొసైటీకి తీసుకెళ్ళాలి ఎలాగో ఒక అంటే ఇట్ షుడ్ రీచ్ పీపుల్, మనం చెప్పాలి. ఇది కొన్ని టైమ్స్ ఛానల్ దొరకదు. అంటే నేను మూవీ ఆర్టిస్ట్గా ఉండి లైక్ మాకు మూవీ సర్కిల్ ఉండి దీన్ని పుష్ చేసుకోవడానికి నాకే ఇంత ఛాలెంజ్గా ఉంది. అండ్ ఫైనాన్షియలీ చాలా స్ట్రగుల్ అవుతున్నాం టు పుష్ ద ప్రాజెక్ట్. నౌ వీఆర్ స్లోలీ స్టెబిలైజింగ్ అవర్ సెల్ఫ్ బికాస్ ఆఫ్ అంటే మాకు ఇంకొక బ్యాడ్ లక్ ఏమైందంటే ఈ పాండమిక్ రావటము, ఇవన్నీ అంటే స్టోర్స్ రన్ చేయలేకపోవటము, స్టాఫ్ మ్యాన్ పవర్కి పే చేయటము, ఇవన్నీ. సో దిస్ థింగ్ మాకు దిస్ ఇస్ ఎ న్యూ థింగ్. బట్ నౌ దట్ వీ హ్యావ్ ఎ వెరీ బిగ్ టీమ్ విచ్ హెస్ బ్యాక్డ్ us up, వీ విల్ స్లోలీ కమ్ అవుట్ ఆఫ్ దిస్. మీరు ఒక ప్రమాదాన్ని హెచ్చరించే మాటలు చెప్పారు సార్. అంటే ఇప్పుడు మనకి 3వ ప్రపంచ యుద్ధంలాగా మన మీదకి షుగర్ అనేది ఒకటి మన ఇండియా మీదకి దాడి చేస్తుంది. అది ఎలా తీసుకెళ్తుంటే ఒక జనరేషన్ మొత్తాన్ని కూడా వాళ్ళ ఆరోగ్యాన్ని మొత్తాన్ని తీసుకెళ్ళిపోయి వాళ్ళని నిర్వీర్యం చేస్తుంది. అంటే వాళ్ళు ట్యాబ్లెట్స్తో బతకాల్సిన పరిస్థితి కనిపిస్తుంది. ఏదైనా ఒక వ్యాధి వాళ్ళకి అటాక్ అయితే తట్టుకునే శక్తి లేని జనరేషన్లోకి మనం వెళ్తున్నాం అంటున్నారు. ఇది అంటే మనకు ఒక హిరోషిమా, నాగసాకి, ఒక భూపాల్ గ్యాస్ లీక్స్ కంటే 100 టైమ్స్ ప్రమాదకరంగా కనిపిస్తుంది భరత్ గారు. ఫెంటాస్టిక్ అండి. అంటే నేను ఆ వర్డ్ చెప్పలేకపోయాను, మీరు చాలా బ్యూటిఫుల్గా చెప్పారు. యాక్చువల్లీ ఈ పాండమిక్లో ఇవన్నీ చాలా చిన్న విషయాలు. మీరు అంటున్నట్టుగా ఇది ఫేస్ చేస్తున్న సిచ్యువేషన్ ఎంత డేంజరస్ సిచ్యువేషన్ అంటే అండి, ఇప్పుడు మారకపోతే వీఆర్ గాన్ అండి. దిస్ ఈజ్ ద టైం. మారి తీరాలి, వేరే ఆప్షన్ లేదు మనకి. మారకపోతే పాపం నెక్స్ట్ జనరేషన్ పోతారండి. ఎస్పెషలీ ఆల్రెడీ ఈ 70s నుంచి ఈ 2000 వరకు పుట్టిన వాళ్ళు దే ఆర్ ఆల్ గాన్, ఆల్మోస్ట్ గాన్ అండి. మీరు అంటే లైక్ ప్రాబబ్లీ పీపుల్ మై డిబేట్ విత్ మీ, బట్ వాళ్ళు ఇండివిజువల్గా వాళ్ళు ఇఫ్ దే డూ ఎ రీసెర్చ్ అనాలిసిస్ ఆన్ దెమ్సెల్వ్స్, లుకింగ్ అట్ దేర్ ఫిజికల్ స్ట్రక్చర్ కానీ, లుకింగ్ అట్ దేర్ ల్యాబ్స్ కానీ, వాళ్ళ షుగర్ స్టేటస్ ఇది చూసుకుంటే ఐ విల్ సే 100లో అట్లీస్ట్ 60 to 70 మెంబర్స్ విల్ బి డయాబెటిక్స్ అండ్ హైపర్టెన్సివ్. నా బ్యాచ్మేట్స్ ఉన్నారండి. ఐ మీన్ లైక్ అంటే వీళ్ళంటే మన సర్కిల్ అంటే మనం ఫోర్స్ చేసి పుష్ చేసి ఏదో ఒకటి చేస్తాం. బట్ పీపుల్కి మనం అట్లా చెప్పలేం. పీపుల్ కాంట్ టేక్ థింగ్స్. మనం ఎప్పుడైనా స్ట్రైట్ ఫార్వర్డ్గా మాట్లాడితే జనాలకి ఎప్పుడు నచ్చదు. ఎప్పుడు 100కి 10% చూసేవాళ్ళం సార్. ఒక 40-50 దాటిన తర్వాత షుగర్ వచ్చిందని. ఇప్పుడు అది చాలా జనరల్ అయిపోయింది, ఫీవర్ వచ్చింది అన్నట్టు అయిపోయింది. 40 years యావరేజ్ ఇండియన్ని మా క్లినిక్ వాక్ చేసే వాళ్ళల్లో 100లో 70 మెంబర్స్ ఆర్ ఎయిదర్ ప్రీ డయాబెటిక్ ఆర్ డయాబెటిక్. అంటే ప్రీ డయాబెటిక్ అంటే 1-2 yearsలో మెడికేషన్ స్టార్ట్ చేస్తాడు. డయాబెటిక్ అంటే ఈజ్ ఆల్రెడీ గాన్. ఇన్ ద సెన్స్ అంటే దే ఆర్ లైఫ్ స్టైల్ డిసీజెస్, వీ అగ్రీ. బట్ ఈ లైఫ్ స్టైల్ డిసీజెస్ని మనం కొని తెచ్చుకుంటున్నాం సార్. మనం తెచ్చుకుంటున్నాం, మనకు అవసరమే లేదు. దెర్ ఈజ్ నో నీడ్. మనం అసలు మెడిసిన్ తినాల్సిన పనే లేదండి. దెర్ ఈజ్ నో నీడ్, నో రీజన్. జస్ట్ చేంజ్ ద వే యూ ఈట్. సార్ ఒక చాలా ఆసక్తికరమైన విషయాలు. ఎట్ ద సేమ్ టైం మనల్ని మనం కాపాడుకోవటానికి ఎలాంటి ఆహారం తీసుకోవాలి, ఎలాంటి ఆహారం తీసుకుంటే మనం స్ట్రాంగ్గా ఉంటాము, నెక్స్ట్ జనరేషన్ని స్ట్రాంగ్గా ఉంచుతాము అనే విషయాలు చెప్పారు సార్. థ్యాంక్ యూ వెరీ మచ్. మిల్లెట్ మార్వల్స్ అనేది ఎక్కడ
పడితే అక్కడ కనిపించాలని మేము కోరుకుంటున్నాం సార్. ప్లీజ్ అండి, ఈ జర్నీలో బేసిక్గా ఏంటంటే ఇలాంటి మీడియా మిత్రులు లైక్ ఐ షుడ్ స్పెషలీ థ్యాంక్ TV5 పీపుల్. చాలా చాలా థ్యాంక్స్ అండి. అంటే ఇట్లాంటివి మీరు ఎవరైనా వచ్చి ముందుకు వచ్చి హెల్ప్ చేస్తేనే మేము తీసుకెళ్ళగలమండి, నో మ్యాటర్ వాట్. అంటే దీన్ని మనం అవేర్నెస్ మనం పుష్ చేస్తే జనాలకి ఈజీగా అర్థమవుతుంది. బట్ అది ఇచ్చేది కూడా మనం వాళ్ళకి తినేది ఆ టేస్టీగా ఇవ్వాలి అండ్ అట్ ద సేమ్ టైం వాళ్ళ కంఫర్ట్ చూస్తూ చేయాలనేది మన కోరిక. థ్యాంక్ యూ సో మచ్ కుమార్ గారు, బ్యూటిఫుల్ క్వశ్చన్స్ అడిగారు. ఐఎమ్ ఇంప్రెస్డ్ అండి. థ్యాంక్ యూ వెరీ మచ్ సార్. థ్యాంక్ యూ వెరీ మచ్. థ్యాంక్ యూ.